డబ్బులు ఎలా పోయాయి అని ఆద్య, శ్రీను ఇద్దరూ ఆలోచించటం మొదలు పెడతారు. అసలు నువ్వు తీసుకొచ్చిన బ్యాగులోకి దొంగ నోట్లు ఎలా వచ్చాయి శ్రీను అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటే, అదే ఆద్య నాకు కూడా అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా అసలు ఏమీ తెలియట్లేదు అని శ్రీను చెప్తాడు. నువ్వు మధ్యలో ఎక్కడైనా ఆగావా శ్రీను అని ఆద్య అడగటంతో, అవును ఆద్య ఆగాను అని ప్రెగ్నెంట్ లేడీ కారుకి అడ్డుగా రావటం, కళ్ళు తిరిగి పడిపోతే వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆ ప్రెగ్నెంట్ లేడీపై ముఖంపై చల్లేసి పంపించాను అని శ్రీను మొత్తం చెప్తాడు. ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్ లేడీ పెద్ద కిలాడి దొంగ శ్రీను. ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్ లేడీనే మన డబ్బుని కాజేసి ఉంటుంది అని ఆద్య అంటుంది. అయితే ఇదంతా ఎవరు చేయించి ఉంటారు ఆద్య ఆ ప్రెగ్నెంట్ లేడీ చేత అని శ్రీను అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా మనం తెలిసిన వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఈ పని చేసి ఉంటారు అని ఆద్య చెప్తుంటే, అంటే అలాంటి వాళ్ళలో ఎవరున్నారు? ఇలా మనల్ని నష్టపరిస్తే వాళ్లకు వచ్చే లాభంగా వాళ్ళు ఇదంతా చేసి ఉంటారు అని ఆద్య, శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు. అస్మిత, ప్రభాసే ఇదంతా చేశారని ఆద్య, శ్రీనుకి అర్థమైపోతే ఇప్పుడు ఆ డబ్బుని ఎలా తిరిగి తెచ్చుకోనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.